హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఇంటి ముచ్చట్లు వ్లాగ్స్. ఈ వీడియోలో సంకష్టహార చతుర్థి పూజా విధానాన్ని అయితే తెలియజేస్తున్నానండి. పూజ ఎప్పుడు చేయాలి, ఏ విధంగా చేయాలి, అలాగే ఈ పూజ చేయడం వల్ల ఎటువంటి ఫలితాలు పొందుతాము అన్నీ కూడా చక్కగా వివరిస్తాను. వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. చతుర్థి అంటే చవితి. గణపతి ఉద్భవించింది చవితి రోజు కాబట్టి గణపతికి ఇష్టమైన తిథుల్లో చవితి చాలా ప్రథమమైనది. ప్రతి మాసంలోనూ 2 చవితులైతే వస్తాయండి. అమావాస్య తర్వాత వచ్చే చవితిని వరద చతుర్థి అంటారు. అలాగే పౌర్ణమి తర్వాత వచ్చే చవితిని సంకష్టహార చతుర్థి అంటారు. పౌర్ణమి తరువాత 4వ రోజు వచ్చే చవితి నాడు మనం ఈ సంకష్టహార చతుర్థి పూజని జరుపుకోవాలి. మంగళవారం నాడు వచ్చే సంకష్టహార చతుర్థి ఇంకా విశిష్టమైనదండి. ఈ రోజు గనక మనం సంకష్టహార చతుర్థి పూజను చేసినట్లయితే సర్పదోషాలు ఉన్నా, కుజదోషాలు ఉన్నా అన్నీ తొలగిపోతాయి. ఆ విఘ్నేశ్వరుని సంకష్టహార చతుర్థి రోజు భక్తి శ్రద్ధలతో పూజించడం వలన ఎటువంటి సంకటాలైనా దూరమైపోతాయండి. భక్తుల యొక్క ఆపదలను, కష్టాలను తొలగించే వ్రతమే కాబట్టి దీన్ని సంకష్టహార చతుర్థి వ్రతం అంటారు. ఈ వ్రతాన్ని ఎప్పుడూ కూడా సాయంత్రం సమయంలో చంద్రోదయం తర్వాత ఆచరించాలి. ఈ వ్రతం గురించిన పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఎన్ని మాసాలు మనం ఈ వ్రతాన్ని ఆచరించాలనుకుంటున్నామో అనుకోవాలండి. 5 వారాలు కానీ, 7 కానీ, 21 కానీ, 11 కానీ, ఇలా మనకు ఎన్ని వారాలు వ్రతం చేయాలనుకుంటున్నామో ముందుగానే సంకల్పించుకోవాలి. గణపతిని పూజించకుండా ఏ కార్యము తలపెట్టము. అక్షరగణ పాలకుడు, వేద పురోహితుడు, అభీష్ట సిద్ధి ప్రదాయకుడు, విఘ్నములు పారదోలే ప్రణవస్వరూపుడు ఈ మహాగణపతి. అటువంటి మహాగణపతిని పూజించడం వల్ల ఎటువంటి సంకటాలైనా దూరమైపోతాయండి. ఈ సంకష్టహార చతుర్థి పూజకు అంత మహిమ ఉంది. ఆ పరమేశ్వరుని ఆజ్ఞతో పార్వతీదేవి ఈ వ్రతాన్ని ఆచరించి అద్భుత ఫలితాలని పొందినట్లు పురాణాలు చెబుతున్నాయి. ధర్మరాజు ఈ వ్రతాన్ని ఆచరించి యుద్ధంలో విజయం సాధించాడని కూడా మన పురాణాలు చెబుతున్నాయి. ఈ వ్రతాన్ని కులమత భేదాలు లేకుండా ఎవరైనా ఆచరించవచ్చండి. మనం ఈ వ్రతాన్ని ఎప్పుడు ప్రారంభించాలంటే చవితి తిథి మంగళవారం వచ్చినా, బుధవారం వచ్చినా, హస్త నక్షత్రంలో వచ్చినా, అశ్విని నక్షత్రంలో వచ్చినా, మూల నక్షత్రంలో వచ్చినా, ఆదివారం వచ్చినా చాలా మంచిదండి. ఆ రోజుల్లో వచ్చినప్పుడు మనం ప్రారంభిస్తే చాలా మంచిది. ఈ వ్రతం ఆచరించడం వలన కలిగే ఫలితాలు భోగభాగ్యాలు లభిస్తాయండి. అన్ని పనులకు ఆటంకాలు తొలగిపోతాయి. నిరుద్యోగులకు ఉద్యోగాలు ప్రాప్తిస్తాయి. వ్యాపారస్తులకు వ్యాపార వృద్ధి, సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. అన్ని అభిష్టాలు నెరవేరుతాయి. వ్రతం ఆచరించే రోజు తెల్లవారుజామునే లేచి తలస్నానం చేసి పూజ గదిలో దీపారాధన చేసుకోవాలి. విఘ్నేశ్వరునికి నమస్కరించుకొని ఇన్ని మాసాల వ్రతం సంకల్పించుకున్నాను తండ్రి, ఎటువంటి విఘ్నాలు కలగకుండా వ్రతం పూర్తి చేసుకునేలా ఆశీర్వదించమని వేడుకోవాలి. ఈ వ్రతాన్ని సాయంత్రం ఆచరించాలి కాబట్టి పగలంతా ఉపవాసం ఉండాలండి. ఒకవేళ ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నవాళ్ళైతే పాలు, పండ్లు ఇవన్నీ తీసుకోవచ్చు. ముందు రోజే ఇంటిని, పూజ గదిని శుభ్రం చేసి పెట్టుకోవాలండి. అలాగే పూజకు కావలసిన సామాన్లన్నీ కూడా సిద్ధం చేసి పెట్టుకోవాలి. దీపారాధన కోసం ఆవు నెయ్యి, దీపపు కుందలు, అలాగే గణపతి విగ్రహం కానీ, ఫోటో కానీ, ఇక కలశం ఏర్పాటు చేసుకోవడానికి రాగి కానీ, వెండి కానీ, చెంబు, పసుపు, కుంకుమ, పూలు, అక్షతలు, గంధం, కర్పూరం, హారతి ఇవ్వడానికి కావలసినవి, పంచపాత్ర, తమలపాకులు, ఎర్రది లేదా పసుపు వస్త్రము, ఉండ్రాళ్ళు నైవేద్యంగా, అరటి పండ్లు, ఇలా కొబ్బరికాయలు కావలసినవన్నీ కూడా సిద్ధం చేసుకొని ఉంచుకోవాలి. వినాయకుడికి ఇష్టమైన నైవేద్యాల్లో కుడుములు, ఉండ్రాళ్ళు ముందుగా ఉంటాయి కాబట్టి ఆయనకి నివేదనగా ఉండ్రాళ్ళని, కుడుముల్ని సమర్పించుకోవాలండి. ఖచ్చితంగా నైవేద్యంగా 21 కుడుములను అయితే నివేదించాలండి. అలా చేయడం వల్ల సప్తదోష నివారణ జరుగుతుంది. అంటే ఎన్ని దోషాలు ఉన్నా పోతాయి. 11 కానీ, 21 కానీ ఉండ్రాళ్ళతో మాల కట్టి స్వామివారికి వేశామంటే చాలా మంచిదండి. ఇక్కడ కుడుములతో పాటు నైవేద్యంగా బెల్లం ప్రసాదం కూడా తయారు చేశాము. స్వామివారిని ఎక్కడ ప్రతిష్ఠించాలనుకుంటున్నామో అక్కడ మనకి వీలైనంత విధంగా డెకరేషన్ అయితే చేసుకోవచ్చు. కావలసిన వస్తువులన్నిటినీ కూడా ఈ విధంగా సిద్ధం చేసుకొని పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి. ముందుగా స్వామివారికి పీఠాన్ని ఏర్పరిచే ప్రదేశాన్ని శుభ్రంగా నీటితో కడుక్కొని ఈ విధంగా బియ్యం పిండితో అష్టదళ పద్మం ముగ్గైతే వేసుకోవాలండి. ఆ ముగ్గులోనే పసుపు, కుంకుమ, పూలు అన్నీ వేసి దానిపైన పీఠం ఏర్పరచుకోవాలి. పీఠానికి కూడా పసుపు రాసి చక్కగా కుంకుమతో బొట్లు పెట్టుకోవాలి.
ఇవి టేకు చెట్టు ఆకులండి. వీటిపైన గణపతిని ప్రతిష్ఠిస్తాము. మీకు అందుబాటులో లేకపోతే ఎర్రటి లేదా పసుపు వస్త్రాన్ని కూడా పరుచుకోవచ్చు. ఇప్పుడు వీటిపైన బియ్యం పోసుకొని ఇందులో మనం విగ్రహాన్ని కానీ లేకపోతే గణపతి ఫోటోని కానీ ప్రతిష్ఠించుకోవచ్చు. ఈరోజు ఓం గం గణపతయే నమః అంటూ 108 సార్లు జపించాలండి. ఈ విధంగా 108 సార్లు ఓం గం గణపతయే నమః అంటూ రాసి ఈ కాగితాలలో మాల కట్టి స్వామికి వేస్తున్నాము. ఇక స్వామివారిని మన శక్తి కొలది పూలతో పూలమాలలతో మంచిగా అలంకరించుకోవాలి. ఇప్పుడు కలశాన్ని ఏర్పాటు చేసుకుందాము. దానికోసం ముందుగా కలశం చెంబుకి పసుపు రాసుకొని కుంకుమతో బొట్లు పెట్టుకోవాలి. ఇప్పుడు కలశం చెంబులో నీళ్లు పోసుకొని అందులో పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు, పూలు, ఎండు ఖర్జూరం ఇలా అన్నీ వేసుకోవాలి. కలశానికి కూడా ఈ విధంగా పూలు చుట్టుకోవాలి. కలశంలో 5 మామిడాకులు కానీ తమలపాకులు కానీ ఏదైనా పెట్టి దానిపైన కొబ్బరికాయను పెట్టాలి. కలశానికి కూడా గంధం, కుంకుమతో బొట్టు పెట్టి పూలతో అలంకరించుకోవాలి. మనం పసుపుతో గణపతిని అలాగే గౌరీదేవిని కూడా ప్రతిష్ఠించాలి. ఇక్కడ చూసారా, బాలగణపతి సమేత గౌరీదేవిని ప్రతిష్ఠించాము. వినాయకుడికి సింధూరం అంటే కూడా చాలా ఇష్టం అండి. అందుకని వినాయకుడికి సింధూరంతో కూడా అభిషేకం చేయొచ్చు. అలాగే ఈరోజు గరికతో తప్పకుండా పూజ చేయాలండి. ఈ విధంగా గరికతో మాల కట్టి కూడా వేయాలి స్వామివారికి. ఎన్ని రకాల పూలతో పూజ చేసినా, ఎన్ని రకాల పత్రులతో పూజ చేసినా గరికతో పూజ చేయకపోతే విఘ్నేశ్వరుడికి పూజ పూర్తి కాదండి. అలాగే పూజ చేసేటప్పుడు సమర్పించడానికి స్వామివారికి తాంబూలాలు కూడా సిద్ధం చేసి పెట్టుకోవాలి. మన మనసులోని కోరికను చెప్పుకుంటూ స్వామివారికి ముడుపు కట్టాలండి. ఎర్రటి వస్త్రం తీసుకొని పసుపు కుంకుమ వేసి అందులో బియ్యం పోసుకొని 2 ఎండు ఖర్జూరాలు, వక్కలు 2 అలాగే 11 రూపాయలు దక్షిణ పెట్టి ముడుపు కట్టాలి. ఈరోజు నైవేద్యంగా కుడుములు, అలాగే పానకం, పాలు, అటుకులు, బెల్లం, అరటి పండ్లు, వడపప్పు, ఇంకా పరమాన్నం, నువ్వుల తిమ్మిరి, పంచామృతం ఇవన్నీ కూడా తయారు చేశాము. అలాగే 21 రకాల పత్రులతో ఇంకా 21 రకాల పూలతో కూడా అష్టోత్తరం పూజ చేస్తాము. ఇక్కడ ఉండ్రాళ్ళతో మాలైతే కుడుతున్నారండి కలశానికి వేయడం కోసం. గరికతో అలాగే ఉండ్రాళ్ళతో మాల కుట్టి వేసిన తర్వాత చూపిస్తాను చూడండి. మనం ముడుపు కట్టాం కదండి, అందులో బియ్యం పోసాం కదా, ఆ బియ్యాన్ని మళ్ళీ వచ్చే నెలలో సంకష్టహార చతుర్థి రోజు పూజ చేస్తాం కదా, ఆ రోజు ప్రసాదంగా నివేదించే దాంట్లో ఈ బియ్యాన్ని వాడాలండి. గరికమాల, ఉండ్రాళ్ళ మాల, అలాగే కాగితాలలో ఓం గం గణపతయే నమః అని రాసి వేసిన మాల ఇవన్నీ కూడా విఘ్నేశ్వరుడికి ఎంతో ఇష్టమైనవి. ఈ విధంగా అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత పూజనైతే మొదలు పెట్టాలండి. పూజని ఏ విధంగా చేసుకోవాలి అనేది మనకి సంకష్టహార చతుర్థి శ్రీ మహాగణపతి వ్రతం అనే పుస్తకంలో పూర్తిగా ఉంటుంది. ముందుగా ఆచమనం చేసుకుంటూ ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ అంటూ పంచపాత్రలోని నీటిని కుడి చేతిలో పోసుకొని తాగాలి. ఆ తరువాత ఓం గోవిందాయ నమః అంటూ కింద వదిలేయాలి. తరువాత కొన్ని అక్షింతల్ని చేతిలోకి తీసుకొని భూతోచ్చాటన మంత్రాన్ని పఠించి వాసన చూసి తల వెనుకకు వేసుకోవాలి. ఈ మంత్రాలన్నీ సంకష్టహార చతుర్థి వ్రతం పుస్తకంలో అయితే ఉంటాయండి. ఇప్పుడు సంకల్పం చెప్పుకుంటూ మన యొక్క గోత్రనామాలని తలుచుకోవాలి. సంకల్పం చేసుకున్న తర్వాత కలశ పూజ కూడా చేసుకోవాలండి. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితాః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్య మాతృగణాస్మృతాః అంటూ కలశ పూజను పూర్తి చేసుకోవాలి. ఇప్పుడు కలశంలో నీటిని తీసుకొని దేవుని పటాలపైన అలాగే పూజా ద్రవ్యాలపైన, ప్రసాదాలపైన అన్నిటిపైన చల్లుకోవాలి. కలశ పూజ అనంతరం షోడశోపచార పూజ చేయాలండి స్వామివారికి. షోడశోపచార పూజ అంటే ఏమీ లేదండి, గంధం, పూలు, అక్షింతలు, స్వామివారికి వస్త్రాలు, శుద్ధోదక స్నానం, పంచామృత స్నానం ఇవన్నీ కూడా షోడశోపచార పూజ కిందకే వస్తాయి. తరువాత అష్టోత్తరం చదువుతూ స్వామివారిని పుష్పాలతో 21 రకాల పత్రులతో గరికతో పూజించాలి. మనం పాలతో, పెరుగుతో, తేనెతో, నెయ్యితో, చక్కెరతో కలిపి చేసిన పంచామృతంతో స్వామివారికి అభిషేకం చేయాలండి. పంచామృత స్నానం సమర్పయామి అంటూ అభిషేకం చేయాలి. అభిషేకం చేసిన తరువాత వ్రత కథలు అన్నీ చదువుకున్న తర్వాత తాంబూలం అలాగే నీరాజనం అన్నీ కూడా సమర్పించాలండి స్వామివారికి. హారతిచ్చిన తర్వాత శుద్ధ ఆచమనీయం సమర్పయామి అంటూ నీళ్లు చల్లాలి. ఆ తర్వాత కొద్దిగా అక్షంతలు, పూలు చేతిలో పట్టుకొని మంత్రపుష్పం సమర్పయామి అంటూ స్వామివారిపై వేయాలి.
చేతిలోకి కొద్దిగా పువ్వులు తీసుకొని నిలబడి ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి అంటూ 3 సార్లు ప్రదక్షిణ చేసి స్వామివారి దగ్గర పుష్పాలను వేయాలి. ఇక్కడ చూసారా స్వామివారి ఫోటో నుండి పూలమాల జారి కింద పడింది. చాలా సంతోషంగా అనిపించిందండి. చివరిగా క్షమాపణ ప్రార్థన చెప్పి పూజని ముగించాలి. పూజ అయిపోయిన తర్వాత చంద్ర దర్శనం కూడా చేసుకోవాలండి. మళ్ళీ పక్క రోజు స్నానం చేసి స్వామివారి దగ్గర దీపారాధన చేసుకొని బెల్లం ముక్క నైవేద్యంగా నివేదించి అష్టోత్తరంతో పూజ చేయాలి. పూజ అయిపోయిన తర్వాత ఉద్యాపన చెప్తూ స్వామివారి మండపాన్ని చిన్నగా తూర్పు వైపుకి కదపాలి. ఈ విధంగా సంకష్టహార చతుర్థి వ్రతాన్ని అయితే జరుపుకోవాలి. సో ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నానండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.